హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ ఇవ్వండి. నా ఇష్టసఖి పార్ట్ 106. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏం లేదు, ఏదో ఆఫీస్ టెన్షన్, మనకి ఎప్పుడు ఉండే కదే కదా అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు సోమేష్. కానీ అతను పడుతున్న టెన్షన్ అంతా ఇంత కాదు. అంతలోనే ఆఫీసర్ నుంచి పిలుపు రావడంతో లోపలికి వెళ్లిపోయారు ఇద్దరు. ఆఫీస్ కి రెడీ అవుతుంది ఈషిక. ఏంటి మేడం ఆఫీస్ కా అని అడిగాడు దేవాంశ్. అవునండి, వెళ్ళాలి, కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి అంటుంది కంగారుగా. ఓకే, ఆఫీస్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను, లంచ్ వరకు మాత్రం రిటర్న్ అవ్వాలి అన్నాడు దేవాంశ్. వెంటనే అతని వైపు చూసి, అది కుదురుతుందో లేదో, మా బాస్ గాడు కాస్త సాడిస్ట్ ఫెల్లో అంటుంది ఈషిక. ఆ సాడిస్ట్ ఫెల్లోకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, టెన్షన్ అవ్వకు అని తన బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు వెనక నుంచి. "ఉమ్, నీకు తెలుసా, వాడు అగ్రిమెంట్ విషయంలో నన్ను చీట్ చేశాడు అని అమాయకంగా చెప్తూ మళ్ళీ అంతలోనే అతని వైపు తిరిగి, నీకు తెలియంది ఏముంది అని, అందుకే కదా జాన్ అబ్రహంని పంపించారు అంటుంది ఈషిక. నాకేం తెలుసు ఇష్టా, నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది నాకు నవ్వుతూ అన్నాడు దేవాంశ్. పొండి, మీరు పెద్ద మాయలోరు అంటుంది అతని ఎదపై కొట్టి. ఇక హెయిర్ కోమ్ చేసుకుంటుంది. ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని అతని పెదాలతో ఆమె పెదాలను పెనవేశాడు. కాసేపు ఇద్దరూ అలాగే ఉండిపోయారు. ఒక తీయని ముద్దుని ఆస్వాదించింది ఇషిక. అతను తనని ముద్దు పెట్టుకున్న ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. అలా వాళ్ళు కాసేపు అలాగే ఉండిపోగా డోర్ చేసిన శబ్దం వినిపించి ఇద్దరూ వేరుపడ్డారు. ఎవరు అని అడిగింది ఇషిక. అతను కూడా ఆమెను చుట్టేసుకున్నాడు అప్పటికే గట్టిగా. మేడం, మీకోసం కార్ రెడీగా ఉంది అని డ్రైవర్ చెప్పమన్నాడు అంటుంది బయటి నుంచి మెయిడ్. ఓకే ఓకే వస్తున్నా అని చెప్పి అతని ఫేస్లోకి చూస్తూ ఐ లవ్ యూ సో మచ్ అంటుంది ఈషిక. ఐ లవ్ యూ టూ బంగారం అన్నాడు అతని తలతో ఆమె తలపై ఢీకొట్టి. ఈ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే నేను ఒక హౌస్ వైఫ్ లాగా మీరు ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తారా అని నాకు వెయిట్ చేయాలని ఉంది. కానీ ఇలా ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ చేయడం అస్సలు ఇష్టం లేదు. నాకు రాకీ అండ్ మీరు, ఆ తర్వాత మన ఫ్యామిలీ, దీని గురించే ఆలోచించాలని ఉంది. ప్రస్తుతం ఇది నా కల, మరి త్వరలో నెరవేరుతుంది కదా అని అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఈషిక. ఆమెని ప్రేమగా చూస్తూ, అఫ్ కోర్స్, 100% కాదు, 1000% త్వరలో మీ కల నెరవేరుతుంది. ఐ ప్రామిస్ యూ. నాకు తెలిసి ఈ రోజు తర్వాత నీకు ఆఫీస్లో టెన్షన్ ఉండదు, ఉండనివ్వను అన్నాడు దేవాంశ్. అంత ఖచ్చితంగా అన్నాడు అంటే ఏదో జరగబోతుంది అని అర్థం చేసుకొని పాపం పరమానందం అనుకుంది మనసులో. అదే మాట దేవాంశ్తో, నీకు ఒక విషయం చెప్పాలి అనగానే, ఇక వద్దు, నీ మంచితనంతో క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ చాలు, ఇంకా కొత్తవి క్రియేట్ చెయ్యొద్దు అన్నాడు చాలా సీరియస్ గా మిర్రర్ వైపు తిరిగి. అబ్బో, పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు, ఫేస్ రీడింగ్ తో అన్ని తెలుసుకొని. ఈ ఫేస్ రీడింగ్ నేర్చుకోవడానికి ఎక్కడైనా క్లాసెస్ ఉంటాయా? వీలైతే నేను కూడా నేర్చుకోవాలి అనుకుంటుంది ఈషిక మనసులో అమాయకంగా. వెంటనే దేవాంశ్, కొన్నిసార్లు అది బై బర్త్ వస్తుంది, నాకు తెలిసి నేర్చుకుంటే వచ్చేదైతే కాదు అని దేవాంశ్ అనగానే వెనక నుంచి అతన్ని వీపుపై కొట్టి అలాగే హక్ చేసుకుంది. ఐ మిస్ యూ సో మచ్ అని నవ్వుతూ ఈషిక. మీటు ఇచ్చా, ఇక వెళ్దామా, నాకు మీటింగ్ ఉంది అన్నాడు. ఇక అక్కడి నుంచి తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు దేవాంశ్. రోజుకి 3 సార్లు ఇంట్రాగేషన్ పేరుతో సోమేష్ పైన ప్రశ్నలు కురిపిస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ప్రతిసారి గంట నుంచి 2 గంటల వరకు అడిగిన ప్రశ్నలే అడుగుతూ విసిగిస్తున్నారు. అతను సొసైటీలో ఒక పేరు గల బిజినెస్ మ్యాన్ కాబట్టి వాళ్ళ ట్రీట్మెంట్ స్మూత్ గానే ఉంది. బట్ ఈ కేసులోంచి ఇంకా ఎలాంటి మరుపు చోటు చేసుకోలేదు. చచ్చినవాడు సులేమాన్ పవర్ మనిషి అన్నట్లు క్లారిటీ అయితే వచ్చింది, కానీ ఇంకా ఈ విషయాన్ని మీడియా ముఖంగా రివీల్ చేయలేదు డిపార్ట్మెంట్. సులేమాన్ పవర్ అతను ఒక మామూలు రౌడీ కాదు, పేరు మోసిన రౌడీ.
తనకి కోపం వస్తే బెజవాడ మొత్తం వణికిపోతుంది. అలాంటి రౌడీ మేనల్లుడు కుక్క చావు చచ్చాడు అంటే అతను ఊరుకుంటాడా? ఇది ఎవరి పని ఇంకా తెలియలేదు. పోనీ అతనికి గిట్టని వాళ్ళు హత్య చేసి ఆ నేరం సోమేష్ పైకి వెళ్ళడానికి అతని ఫామ్ హౌస్ లో పాతి పెట్టారా? కేసుని ఇంకో మలుపడానికి అనే దిశగా ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా సోమేష్ పైన ఎలాంటి డౌట్ రాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్న ఆఫీసర్లు కమిషనర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మొత్తానికి అందరూ ఒక డిసిజన్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ బెజవాడ కమిషనర్ కి బాడీ ఫొటోస్ పంపించి సులేమాన్ పవర్ మేనల్లుడి విషయం చెప్పాలని. షీలాని కూడా డైలీ ఒక టైం పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ బాడీ గురించి ఆమెతో మాట్లాడేసరికి ఒక్కసారిగా మెంటల్ గా అప్సెట్ అయిన షీల ఒక ఆఫీసర్ పై గట్టి గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది. వెంటనే ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇదంతా మీడియాలో వైరల్ అవుతుంది. ఈ న్యూస్ టీవీలో చూసిన వసుంధరాదేవి వెంటనే దేవాంష్కి కాల్ చేసింది. ఏం చేస్తున్నావు నాన్న, అంత క్షేమమే కదా అడిగింది. దేవాంశ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే హా నానమ్మ, మీరు ఎలా ఉన్నారు అడిగాడు దేవాంశ్. నువ్వుండగా నాకేంటి బెంగ, కానీ న్యూస్ చూసావా అడిగింది కొంచెం భయంగా ఆమె. చూస్తున్నాను నానమ్మ, హైదరాబాద్ లో ఏదో జరుగుతున్నట్టుంది. నాకు తెలుసు, మీరు దేనికి వరి అవ్వకండి అనగానే అదెలా కుదురుతుంది? యోగితో సోమేష్ మీ పెళ్లి గురించి మాట్లాడానట. ఈ కేసు ఏమవుతుందో తెలియదు కానీ అంతలోపు మీ పెళ్లి జరిగిపోవాలి, అది కూడా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరగాలి అంటున్నాడంట. ఒక్కసారి మాట ఇచ్చాక మనం కూడా వెనక్కి తగ్గం కదా, అలా అని అంటూ ఆగిపోయింది ఆమె. అలా అని ఎందుకు ఆగిపోయారు? మీకు నచ్చని పని ఏదైనా జరుగుతుందా గ్రాని? నా పెళ్లి విషయంలో పర్వాలేదు చెప్పండి, మీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తా. ఇప్పుడేంటి, నేను వెంటనే హైదరాబాద్ రావాలి, షీలాని పెళ్లి చేసుకోవాలి, అంతే కదా అని దేవాంశ్ అనగానే వద్దు నాన్న, రావద్దు. నాకెందుకో షీలా నీకు కరెక్ట్ అనిపించడం లేదు. నాకు హెల్త్ బాగోలేని టైంలో పాంతంగా, ఇంకా చెప్పాలి అంటే ఈషిక మీద కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. అలా మీ ఎంగేజ్మెంట్ అయ్యింది. కానీ షీలాని మీ భార్య స్థానంలో నేను ఊహించుకోలేకపోతున్నాను అంటుంది వసుంధరాదేవి. ఆమె మాటకి చిన్నగా నవ్వుతూ అవునా, మరి ఆ స్థానంలో ఎవరిని కరెక్ట్ గా అనిపించారు మీకు అని అడిగాడు దేవాంశ్ ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడానికి. దూరపు కొండలు నునుపు అంటారు. అందుకే నాన్న, ఒకసారి నీ విషయంలో అలాగే జరిగింది కాబట్టి ఆ వ్యక్తిని కూడా తలుచుకోవడం నాకు ఇష్టం లేదు అంటుంది. అర్థం కాలేదు నానమ్మ, మీరు ఇషిక గురించి మాట్లాడుతున్నారా అని అడిగాడు దేవాంశ్. అవును, ఆ పిల్ల గురించే మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పు, ఆ అమ్మాయి మనల్ని మోసం చేసిందా లేదా అని అడగగానే అవును నానమ్మ, మోసం చేసింది అని దేవాంశ్ అనగానే చాలా కష్టంగా అనిపించింది ఆమెకి. ఇక దేవాంశ్ కంటిన్యూ చేస్తూ అసలు అందరినీ నిస్వార్థంగా ప్రేమించింది, నమ్మింది, మన ఫ్యామిలీని తన ఫ్యామిలీ అనుకుంది. సరే, తనకి కష్టం వచ్చింది, ఏదో కన్ఫ్యూజ్ లో బ్యాడ్ గా తన పైన ఏదో క్రియేట్ అయ్యింది, దాన్ని క్లియర్ చేసుకోవాలి. కానీ ఈషిక మిమ్మల్ని గట్టిగా అడగాలి కదా, ఆ మాటకొస్తే మిమ్మల్ని నిలదీయాలి. మిమ్మల్నే కాదు, మన అందరినీ తన వాళ్ళు అనుకున్నప్పుడు అలా ఇలా నన్ను మీరు అనుమానిస్తారు అని, దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందేమో, నాకు ఇంత ఆస్తిపాస్తి ఉండగా ఇంకా దొంగ పనులు చేయాల్సిన అవసరం నాకేంటి అని, మీ ఇంటి పెద్ద కోడల్ని అయిన నన్ను మీరు ఎలా నిలదీస్తారు అని అడగాలి కదా నానమ్మ. కానీ అంత ఈజీగా అలా ఎలా చెప్పకుండా మనల్ని మోసం చేసి వెళ్ళిపోయింది అని అడిగాడు దేవాంశ్. ఇక మౌనంగా ఉండిపోయింది ఆ మాటకి వసుంధరాదేవి. నానమ్మ, నానమ్మ, హలో, నా మాట వింటున్నారా అని దేవాంశ్ కంగారుగా అడగగానే హా వింటున్నాను నాన్న అంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇషిక అంత మోసం చేస్తుందా నానమ్మ? అయినా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? నా మాట తప్పుగా అనిపించిందా మీకు అని అడిగాడు దేవాంశ్. అతను అలా అనగానే లేదు దేవ్, నువ్వు చెప్పింది నిజం. తను ఇలాగే అడగాలి, ఇలాగే మాట్లాడాలి. మనల్ని ప్రశ్నించకుండా తనకి కష్టం వస్తే
తనలోనే దాచుకొని వెళ్ళిపోవడం తనని నమ్మే వాళ్ళని మోసం చేయడం కాదా? అయినా తన ఇంటి నుంచి తనను ఎవరు వెళ్ళమన్నారు? సరే పెద్దదాని తొందరపాటుతో ఆలోచించకుండా నీ పెళ్లి విషయంలో ఇలా జరిగింది అనేసరికి ఆవేశంతో ఏదో నేనే అన్నాను. మరి నువ్వు వచ్చే వరకు ఇక్కడ ఉండొచ్చు కదా? ఈ ఇంట్లో ఉండను అని వెళ్ళిపోవడం ఏంటి? తను వెళ్ళను అంటే ఇక్కడి నుంచి ఎవరైనా మెడపట్టి గెంటుతున్నారా? అంత ధైర్యం ఇక్కడ ఎవరికైనా ఉందా? అని ప్రశ్నిస్తుంది వసుంధరాదేవి. నానమ్మ, మీరు మీరు ఏడుస్తున్నారా? అని ఆమె వాయిస్ ని గుర్తుపట్టి ఆశ్చర్యంగా అడిగాడు దేవాంశ్. అవును నాన్న, నేను ఏడుస్తున్నాను. నా ఈషిక ఇల్లు వదిలి వెళ్ళిపోయాక నాకు ఇక్కడ ఏమీ నచ్చడం లేదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకుంటున్న ఫీలింగ్. మందులు వేసుకున్నా, మంచి ఫుడ్ తీసుకున్నా నా శరీరం నాకు సహకరించడం లేదు. ఎందుకంటే నా మనసు బాలేదు కాబట్టి. ఎప్పుడు తప్పు చేసిన ఫీలింగ్తో కొట్టుమిట్టాడుతున్నాను. నా ఇంటి లక్ష్మి తిరిగి వస్తుందా? నువ్వు తీసుకువస్తావా అని అడగాలని ఉంది. కానీ నేను అడగలేకపోతున్నాను. పోనీ ఈషికాకు ఫోన్ చేసి పిలుద్దామంటే నా పెద్దరికం అడ్డు వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. దానికి దేవాంశ్ హాయిగా నవ్వేసి, అలాంటిదేమీ లేదు. మీరు దిగులు పడకండి. కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఈషిక తప్పకుండా ఇంటికి తిరిగి వస్తుంది. నా పక్కన మీరు తనని తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. అది కూడా నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి? ఈషిక మన ఇంటికి రావాలి అంతే కదా? తప్పకుండా వస్తుంది. ఐ ప్రామిస్ యూ అని దేవాంశ్ అనగానే, ఎలా వస్తుంది? అసలే ఆత్మాభిమానం కల పిల్ల. అనుమానంతో అనరాని మాటలు అనేశాం. నాకు తెలిసి తను మన వైపు తిరిగి కూడా చూడదు అంటుంది వసుంధరాదేవి. ఎందుకు చూడదు? ఏ ఇల్లాలైనా తనకి జీవితంలో ఎంత కష్టం వచ్చినా తన కుటుంబాన్ని వదులుకోదు. అలాగే ఈషిక కూడా అంతే. కాకపోతే మనం తనని అనుమానిస్తున్నామనే బాధతోనే తను రాను అంటుంది తప్ప మన పైన కోపంతో కాదు. కాబట్టి మీరు ఇలా చేయండి. తను తప్పకుండా వస్తుంది అన్నాడు దేవాంశ్. తను వస్తుందా? తను తప్పకుండా వస్తుందా? వస్తుంది అంటే నేను ఏదైనా చేస్తాను. చెప్పు నాన్న, ఏం చేయాలి? ఆసక్తిగా అడిగింది వసుంధరాది. తనకి చాలాసేపు వివరంగా చెప్తాడు దేవాంశ్. నిజమా? ఇక తనకి కోపం ఎక్కువ అవుతుందేమో అంటుంది. అవ్వదు, అస్సలు అవ్వదు. మీరు మీ ప్రయత్నం చేయండి. మీరు సక్సెస్ అవ్వనప్పుడు నేనున్నాను కదా అని దేవాంశ్ అనగానే, అవును, ఎలాగో నువ్వు ఉన్నావు. మొదటిసారి కూడా నా ఈషికని బలవంతంగా తీసుకొచ్చి బెదిరించి పెళ్లి చేసుకొని నీ భార్యగా నాకు చూపించావు. అలాంటి సందర్భంలో కూడా నా ఈషిక ఒక్క మాట కూడా అనలేదు. ఏమీ కాని మన కుటుంబం, ముఖ్యంగా నా హెల్త్ గురించి ఆలోచించింది. ఎంత బాధ్యత కలది తను. ఈసారి కూడా నీకోసం ఆలోచించాలి, నా కోసం ఆలోచించాలి. ఎందుకంటే తను నీ భార్య కాబట్టి. సరే నాన్న, నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను. ఉంటాను మరి అంటూ హ్యాపీగా కాల్ కట్ చేసింది వసుంధరాదేవి. ఇక హ్యాపీగా తన ఫోన్లో ఈషిక పిక్ చూస్తూ, ఎందుకు నువ్వు నాకు ఎంతగా నచ్చేశావు? ఐ లవ్ యూ సో మచ్ రా బంగారం అనుకున్నాడు దేవాంశ్. ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్న ఈషికాని పరమానందం పిలిచాడు. వచ్చి 2 అవర్స్ అయినా ఇంకా పిలుపు రాలేదే అన్న ఆశ్చర్యంలో ఉన్న దీపిక, పిలిచేశాడు వెళ్ళు, మళ్ళీ ఏం చెప్తాడో అనగానే, ఏడ్చాడు ఎదవ, నేనేంటో తెలియక నాతో పెట్టుకుంటున్నాడు అంటుంది ఈషిక పైకి లేస్తూ. ఈ మధ్య నీకు చాలా ధైర్యం వచ్చినట్లుందే అంటుంది దీపిక. కదా, అదే ఏంటో నీకు తెలిస్తే షాక్ అయిపోతావు అంటూ క్యాబిన్ వైపు వెళ్ళింది ఈషిక. ఆమె మాట అర్థం కాని దీపిక 2 భుజాలు ఏంటో అన్నట్టు ఎగిరేసి మళ్ళీ తన వర్కులో బిజీ అయిపోయింది. క్యాబిన్ డోర్ దగ్గరికి వెళ్ళి మీ ఐ కమిన్ సార్ అని పర్మిషన్ అడుగుతున్న ఈషికాని, రండి మేడం, సార్ మీకోసమే వెయిటింగ్ అంటూ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్లాడు మేనేజర్. అక్కడ చూస్తే పరమానందం కింద కూర్చొని ఉన్నాడు. అలాగే సోఫా పైన సంజయ్ దత్ ఇలియాస్ జాన్ కూర్చొని ఉన్నాడు.
బాబోయ్ వచ్చేశాడా, ఇప్పుడేం జరగబోతుందో అని ఆసక్తిగా చూస్తుంది ఈషిక. ఫాదర్ గారు, మీరు నిర్ణయం ఏంటో చెప్పలేదు. మా అమ్మగారు పెళ్లి కోసం తొందరపడుతున్నారు అన్నాడు పరమానందం. సంజయ్ దత్ కాళ్ళు వత్తుతూ. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అంటారు, కానీ వీడి పెళ్లి వీడి చావుకే వచ్చింది. అది వీడికి అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ జాన్ వైపు చూసింది ఈషిక. నాకు ఈ అమ్మాయి నచ్చలేదు. నీకు గొప్పింటి సంబంధం తెస్తాను. అయినా నీకు వయసేమైపోయిందని పెళ్లికి తొందరపడుతున్నావు అని సంజయ్ దత్ తండ్రి క్యారెక్టర్లో దూరి మరీ అడగగాని, ఏంటి, నాకు పెళ్లి వయసు రాలేదా? ఆల్రెడీ పైన బట్ట, కింద పొట్ట వచ్చేసింది. ఉన్న నల్ల వెంట్రుకలు 4 కూడా తెల్లబడిపోయాయి. ముఖం పైన ముడతలు, ఈ మధ్య కాస్త పళ్ళు కూడా లూజు అవుతున్నాయి. అయినా ఇలా అంటున్నాడేంటి? పోనీ ఏదైనా అందామంటే తండ్రి పొజిషన్లో దత్తకు తీసుకున్నాడు. ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు అని పరమానందం మనసులో అనుకుంటూ, నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫాదర్ గారు, చూడగానే ప్రేమించాను అన్నాడు. ఏంట్రా ప్రేమ? ఒక వయసు రాగానే ప్రేమ అంటారు? ఇన్ని రోజులు మిమ్మల్ని కనిపెంచిన మా తల్లిదండ్రుల ప్రేమ మీ కంటికి కనిపించడం లేదా? పైగా ఈ అమ్మాయి కులమేంటో గోత్రమేంటో. అయినా ఈ అమ్మాయిని చూస్తే మన ఆస్తి అంతస్తుకు తూగదు అనిపిస్తుంది అని సంజయ్ దత్ అనగానే, ఫాదర్ గారు, ప్రేమ అనేది ఆస్తి అంతస్తు కులం గోత్రం చూసుకొని పుట్టదు. ప్రేమ అంటే 2 గుండెల సవ్వడి, 2 మనసుల సమ్మేళనం. ఈ అమ్మాయి ముఖం చూడగానే నేను ప్రేమలో పడిపోయాను. ఈ అమ్మాయితోనే నా జీవితం కాబట్టి అని పరమానందం అనగానే, బాబు ఎంత మాట అన్నారు? మీ ఫాదర్ గారిని ఎదిరిస్తారా? అందుకేనా మిమ్మల్ని ఇంత ప్రయోజకుణ్ణి చేసింది? పక్క నుంచి అమరీష్ పురి సపోర్టింగ్ క్యారెక్టర్లోకి వచ్చేసి మరీ అడిగేశాడు. నీకు తెలుసు కదా, అమరీష్ పురి అంటే బుజ్జి. మాట్లాడనివ్వు పూరి, వాడి మనసులో ఉన్నదంతా బయటపడనివ్వు. ఇంకా వాడి మనసులో ఏముందో నాకు తెలియాలి అన్నాడు పాత సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ లాగా దత్తు. నా మనసులో మాట మీకు చెప్తున్నాను. అవును నాన్నగారు, మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటే మీ మర్యాద మిగులుతుంది, లేకపోతే మీ మర్యాద పోతుంది. ఆ అమ్మాయి నాదవుతుంది అన్నాడు కొడుకు క్యారెక్టర్లో తెగ ఎగురుతున్న పరమానందం చాలా సీరియస్ గా. ఓహో, అంతవరకు వచ్చిందా? చూసావా పూరి అనగానే పక్క నుంచి, చెప్పండి సార్ అంది పానీపూరి ఇలియాస్ కరిష్మా. నువ్వు కాదు, మేనేజర్ పూరి. చెప్పు వాడితో, ఆ అమ్మాయే కావాలి అంటే ఈ ఫాదర్ ని మర్చిపోమని. ఇక నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. వెళ్ళమను ఇక్కడి నుంచి. మరొకసారి ఈ ఫాదర్ కి తన ముఖం చూపించొద్దని చెప్పు అన్నాడు దత్తు పాత సినిమాలో తండ్రి క్యారెక్టర్లా. వాళ్ళ యాక్టింగ్ కి ఇషికకు ఒక పక్క నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటుంది. తమాషాగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఈలోపు పరమానందం, మీ గవ్వల్ని మీ దగ్గరే ఉంచుకోండి ఫాదర్ గారు, నాకు అవసరం లేదు. ఇక పైన నా చావైనా బతుకన ఈ అమ్మాయితోనే అంటూ ఇషిక చేయి పట్టుకున్నాడు. కోపంగా చూసింది. అయితే వెళ్లే ముందు నా ఆస్తిలో నీకు హక్కు లేదని ఈ పేపర్ల పైన సిగ్నేచర్ చేసి వెళ్ళు అన్నాడు సంజయ్ దత్. ఆల్రెడీ బీభత్సమైన కోపంలో ఉన్న పరమానందం వెంటనే, ఎక్కడ పేపర్లు అంటూ వెనక్కి తిరిగి చూపించిన అన్ని పేపర్ల పైన ఆగకుండా ఆవేశంతో సిగ్నేచర్లు చేసి వెంటనే ఈషిక చెయ్యి పట్టుకున్న పరమానందం కోపంగా బయటికైతే వెళ్ళిపోయాడు. కానీ తన బొంద తనే తవ్వుకుంటున్నట్లుగా అర్థం కాలేదు పూర్ పరమానందంకి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.